సురేష శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహస్సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన. మన లైఫ్లో చాలామందికి చాలా రిగ్రెట్స్ ఉంటాయి కదా, కానీ ఆ రిగ్రెట్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా మనకి చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఈ శ్లోకం యొక్క ఫస్ట్ లైన్ మీరు తెలుసుకోండి. సురేష, సురుడు అంటే దేవతలు, ఈ ప్రపంచానికి హితాన్ని కలిగించేవాళ్ళు. అటువంటి దేవతలందరికీ కూడా అధిపతి శ్రీ మహావిష్ణువు. శరణం, మనం ఒక్కసారి మనం చేసిన తప్పని తెలుసుకొని ఆయన్ని శరణు వేడితే కనుక మన యొక్క పాపాన్ని తొలగించి ఆశ్రయం ఇచ్చేవాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా అయితే తన శరణు కోరిన వాళ్ళందరికీ కూడా చిటికన వేలతో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చాడు. మనం కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా శరణు కొడితే అలానే మనకు కూడా ఆశ్రయాన్ని కలిగిస్తాడు. శర్మ అంటే మనం చేసిన తప్పుల్ని క్షమించి మనకి శుభాన్ని కలిగించేవాడు శర్మ. విశ్వరేత, ఈ విశ్వం మొత్తం అంతా పుట్టడానికి కారణమైనటువంటి వాడు. ప్రజాభవ, ఈ భూమి మీద ఈ సకల చరాచర సృష్టి, ఈ ప్రాణికోటి మొత్తం అంతా ఉద్భవించడానికి కారణమైన వాడు ప్రజాభవుడు. మీ లైఫ్లో కూడా ఏమైనా క్లియర్ చేసుకోవాలనేటువంటి రిగ్రెట్స్ ఉంటే కనుక ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ విష్ణు సహస్రనామ శ్లోకాలు మొత్తం అన్నింటినీ పఠించి ఆ శ్రీ మహావిష్ణువుని ఒక్కసారి ఆశ్రయించి శరణ కోరండి. మీ జీవితానికి మంచి మార్గాన్ని ప్రసాదిస్తాడు. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్. ఫాలో చేయడం మర్చిపోకండి.